హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈ వీడియో వచ్చి నా ఎర్లీ మార్నింగ్ 1 hour రొటీన్. సో పొద్దున్న లేచినప్పటి నుంచి 1 hourలోగా నేను వచ్చి లంచ్ బాక్స్ చేసి పంపించాలి మా హస్బెండ్కి. అండ్ నాకు ఆఫీస్ ఉన్న డేస్ వచ్చి నేను కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి రెడీ అయ్యేసి ఆఫీస్కి తనతో పాటు వెళ్తాను. సో ఈరోజు వచ్చి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను కొద్దిగా లేట్గా లేసాను. సో నేను లంచ్ తనకొచ్చి సింపుల్గా లేడీస్ ఫింగర్ ఫ్రై చేసేసి దాని తర్వాత చపాతీ మిక్స్ వచ్చి మేము నైట్స్లోనే మన విడియం మిక్సీ ఉంది కదా, అందులో మిక్సర్ ఉంటుంది, ఆటా మిక్సర్. సో అందులో మిక్స్ చేసి స్టోర్ చేసుకునేస్తాం. సో మార్నింగ్ వచ్చి నాకు కొంచెం ఫ్రీ అవుతుందనేసి సో తనకి మట్టం చపాతీ అండ్ లేడీస్ ఫింగర్ ఫ్రై చేసి పెట్టేస్తాను. సో మిగిలిన లేడీస్ ఫింగర్ వచ్చి నేను ప్యాక్ చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను అక్కడే చేసుకుంటాను. సో ఇక్కడ విజయ్కి మేబీ నేను దోసపిండి ఉంది. సో దోసపిండితో టొమాటో చట్నీ మమ్మీ చేసి ఇచ్చారు ఊరగాయలాగా. సో అది పెట్టిస్తాను. యాజ్ ఆఫ్ నౌ నాకు ఏం ప్లాన్ లేదు. సో మేబీ ఆ ప్లాన్ దోశ విత్ చట్నీనే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఇప్పుడు ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా రెగ్యులర్ రొటీన్ ఎలా అయిపోయిందంటే, సమ్మర్ ఎక్కువ స్టార్టెడ్ కదా. సో వాటర్ మెలాన్ జ్యూస్ ఖచ్చితంగా మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్తో పాటు తీసుకుంటున్నాము. సో ఆఫీస్కి వెళ్ళే ముందు సో డీహైడ్రేటెడ్గా ఉంచుతుందనేసి. సో మీరు కూడా లైక్ సమ్మర్ వస్తే డెఫినెట్గా బటర్ మిల్క్ ఆర్ ఏదైనా వాటర్ మెలాన్ జ్యూస్ లేకపోతే కూల్ చేసే జ్యూసెస్ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోండి. బికాజ్ మనం డీహైడ్రేటెడ్గా ఉంచుకోవాలి సమ్మర్ సీజన్లో. ప్లస్ నాకు వచ్చి పింపుల్స్ స్టార్ట్ అయ్యింది, పెద్ద పింపుల్, హీట్ బబుల్లో. అది ఎందుకంటే మనం సమ్మర్కి స్టార్టెడ్ కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకపోతే అలా అవుతుంది. సో దోసపిండి చూడండి, లైక్ ఇది వచ్చి 2 days బ్యాక్ చేశాను. సో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ ఉంటుంది, ఇడ్లీ రేర్ కేసెస్. సో దోసపిండి ఒక దోశ వేసి ఇచ్చేస్తే తను తినేసి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ కట్టిస్తే తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇలా సింపుల్గా రొటీన్ అయిపోతుంది. నైట్స్లో మేము ఏం చేస్తామంటే యూజువలీ ఏదర్ ఓపిక ఉంటే నాకు ఇంట్లో కుక్ చేస్తాము, లేదు అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. లేదు అక్కడ కూడా వెళ్ళేకి ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు అంటే ఇంకా హోటల్లో ఆర్డర్ చేసుకొని తినేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇలాగే జరుగుతుంది. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా మమ్మీకి కూడా లైక్ మిస్ అవుతుంది కదా దానికోసం అక్కడ వెళ్ళిపోతాం. మేము ఈవినింగ్ వెళ్ళి ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసేసి వస్తాము. రెగ్యులర్ వీక్లీ 3 days అలా ఖచ్చితంగా వెళ్తాము. అండ్ సండేస్ అయితే లంచ్ ఖచ్చితంగా మా ఇంట్లోనే. మేము ఊరికి వెళ్ళకపోతే బెంగళూరులో ఉంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే లంచ్ అనేది మాకు ఉంటుంది. బికాజ్ నాకు నాన్ వెజ్ కుక్ చేయడం రాదు, అండ్ వెజ్ కూడా నేను చేస్తే అసలు టేస్టే లేదంటారు. బట్ సమ్హౌ విజయ్ వచ్చి తింటాడు నేను చేసే ఫుడ్. సో ఆ రోజు వచ్చి లైక్ ఈ లేడీస్ ఫింగర్ అన్నీ కట్ చేసేసి ప్యారలల్గా నేను లేడీస్ ఫింగర్ ఫ్రై చేపిస్తున్నాను. వెంటనే పడిన సామాన్లు అలాగే వాష్ చేస్తున్నాను. ఎందుకంటే వన్స్ సామాన్లు పడిపోయిందంటే 2 days అయిపోతుంది నాకు అది కడిగిచ్చేకి. నాకు అసలు టైమే కుదరదు. దానికే డిసైడ్ అయ్యాను సామాన్లు వెంటనే పడింది కడిగేయాలనేసి. కానీ అది ఎంతవరకు ఫాలో అవుతానో నాకు కూడా ఐడియానే లేదు. సో ఒక పక్క లేడీస్ ఫింగర్ ఫ్రై అవుతూ ఉండగా ఇంకా చపాతీకి స్టార్ట్ చేసేసాను. సో ఎంతమంది మీరు రెగ్యులర్గా రోటీస్ తీసుకుంటారు ఆఫ్టర్నూన్ లంచ్కి? యాక్చువల్గా మేము ఎందుకు రోటీస్ తీసుకుంటున్నామంటే వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుందనేసి. అండ్ నేను వచ్చి ఇది స్ప్రౌట్స్ ఉంది కదా, అది నానబెట్టేసి బాక్స్లో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇది స్ప్రౌట్స్ దోశ తినేకి. సో అది వచ్చి నేను వేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాను. మమ్మీ వచ్చి మిక్సీలో వేసి దోశలాగా చేసి ఇచ్చేస్తుంది నాకు. బట్ ఈ డిష్లో నేను చేసిన ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే, ఈ ధనియా పొడి వచ్చి నేను స్పూన్లో వేయలేదు, కొంచెం ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల ఏమైందంటే బర్నింగ్ సెన్సేషన్ స్టమక్లో స్టార్ట్ అయిపోయింది మాకు. అది తినిన వెంటనే ఒక 2 days అలా సిక్లోనే ఉన్నాం ఇద్దరము. సో దాని తర్వాత ఒక లర్న్ లెసన్ ఏంటంటే, మనం ఎప్పుడూ అలతగానే వేయాలి కారం ఉప్పు అనేది. కారం ఏమో కొంచెంగానే వేసాను, కానీ ధనియా పౌడర్ వచ్చి ఎక్కువ వేసేకి లైక్ హెల్త్ ఇష్యూస్ వచ్చింది. సో ఇంకా మీదట అలా చేయకూడదని డిసైడ్ అయ్యాను. సో చపాతీ అయితే తను 3 చపాతీస్ ఎత్తుకొని పోతాడు ఎప్పుడు యూజువల్లీ ఆఫ్టర్నూన్ లంచ్కి. అండ్ మళ్ళీ నైట్స్ వచ్చి మేము ఏదో ఒకటి తినేది.
ఈవినింగ్ స్నాక్స్ టీతో పాటు ఏదైనా స్నాక్స్ ఇంట్లో ఉంటుంది కదా, మిక్చర్ అలా అదేదో ఒకటి తినేస్తాము. సో వర్క్ చేస్తూ ఇలా హౌస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు, మీరు మెయిడ్ పెట్టుకోలేదా అనేసి. యాక్చువల్లీ మేము మెయిడ్ ఎందుకు పెట్టుకోలేదు అంటే బికాస్ ఆఫ్ టైమింగ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. ఇప్పుడు నేను అవైలబుల్గా ఉన్నప్పుడు మెయిడ్ రావాలి, లేకపోతే మెయిడ్ వచ్చినప్పుడు నేను అవైలబుల్, లైక్ నా టైం అంతా పక్కకి పెట్టేసి నేను తనతో లైక్ అన్ని సామాన్లు అవన్నీ వేయాలి టైం టు టైం. లేదంటే తను వచ్చేటప్పుడు మేము నిద్రపోతూ ఉంటాము టయర్డ్గా. సో ఇలా చాలా టైమింగ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంది కాబట్టి మెయిడ్ ఏమీ యాజ్ ఆఫ్ నౌ మేము పెట్టుకోలేదు. ఇలా యాజ్ యూజువల్గా నా వల్ల అయింది నేను చేస్తున్నాను. అండ్ విజయ్ తను ఫ్రీగా ఉన్నప్పుడంతా నాకు హెల్ప్ చేస్తాడు. ఒక్కొక్క రోజు నేను సామాన్లు తోమి వేస్తే తను కడగడం, తను వచ్చి వెజిటేబుల్స్ చాప్ చేసి ఇవ్వడం, నేను ఫ్రై చేసడం, అండ్ ఆటా వచ్చి నీట్ చేసి ఇచ్చేది విజయ్ మిక్సీలో. సో ఇలా చాలా వర్క్కి నాకు హెల్ప్ చేస్తాడు మాకు ఉన్నంత టైంలో. అండ్ మోర్ ఆఫ్ ద టైం మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసేయడం వల్ల మాకు అంతగా ఎక్కువ స్ట్రెస్ తెలియడం లేదు. బట్ ఏంటంటే ట్రావెలింగ్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తే అప్పుడప్పుడు చాలా టైర్డ్ అయిపోతాము. బట్ వీ షుడ్ మేనేజ్ కదా. సో దాంతో ప్యారలల్లీ నేను యూట్యూబ్ కూడా చేయడం వల్ల విజయ్ నన్ను స్ట్రెస్ చేయడం ఎక్కువ. నాకెందుకు చాలామంది క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే మీరు ఎందుకు యూట్యూబ్ కూడా చేస్తారు అనేసి. నాకు యూట్యూబ్ అనేది ప్యాషన్, నాకు ఇష్టం షూటింగ్, నాకు వీడియోస్ తీయడం ఇష్టం, అండ్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. బట్ అది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను యూజ్ చేసుకోలేకపోయాను ఇనీషియల్లీ. బట్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను సెల్ఫ్గా నా ఇంట్రెస్ట్తో నేను చేసుకుంటున్నాను యూట్యూబ్. సో మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? మనకు నచ్చిన వర్క్ ఎప్పుడు చేస్తేనే మనం వచ్చి హ్యాపీగా ఆ వర్క్ ఇంట్రెస్ట్తో. ఇప్పుడు నేను ఇంత పని చూసుకుంటున్నాను కదా, బట్ నాకు యూట్యూబ్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి వేయడంలో నాకు ఎలాంటి కష్టం లేదు. బికాజ్ ఈ వర్క్ నాకు ఇష్టం. బికాజ్ నేను చేసిన వీడియోస్ రేపు నేను చూసుకుంటుంటే అప్పుడు ఇలా చేశాను, ఆ హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ప్యారలీ ఐఎమ్ గెటింగ్ సంథింగ్ రివార్డెడ్ ఫర్ దిస్ రైట్ అని ఒక హ్యాపీనెస్ అంతే. సో నాలాగా ఒప్పుకుంటారా మీరు కూడా? సో నేను వచ్చి నాకు కూడా మిగిలిపోయిన లేడీస్ ఫింగర్ ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఉన్న సామాన్లు కడిగేస్తున్నాను ప్యారలల్లీ. బై ద టైం విజయ్ బ్రేక్ఫాస్ట్ చేసేలోగా నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక హాట్ టీ పెట్టి మనేసి బిస్కెట్తో పాటు తినేస్తాను యూజువల్లీ నేను. సో ఇలాగే నా రొటీన్ యూజువల్లీ అండి. మీకు ఈ వీడియోస్ ఇలా నచ్చింది అంటే, నా రొటీన్స్ ఇంకా చాలా చూడాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్లో మీరు ఏమనుకుంటారో నాకు చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోసే పోస్ట్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. సో బయలుదేరేసాము. నన్ను వచ్చి మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు విజయ్. డ్రాప్ చేసేసి తను ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. నేను వచ్చి నా వర్క్ రొటీన్ ఇంట్లో లాగిన్ అవుతాను. సో దిస్ ఇస్ మై సింపుల్ లైఫ్ అండి. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియోలో. కీప్ స్మైలింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.